సో హాయ్ గైస్, దిస్ ఇస్ దినేష్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్ లెఫ్ట్ బై టెక్ ఇన్ తెలుగు. మన ఇండియాలో చాలా రకాల స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బ్యాంకింగ్ రిలేటెడ్గా, ఈఎంఐస్ రిలేటెడ్గా ఎక్సెట్రా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇవాళ వీడియోలో నేను మీకు 5 స్కామ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 స్కామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి వాళ్ళ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్తున్నాడైతే ఫస్ట్ వే ఆఫ్ స్కామింగ్ వచ్చేసి డేటా ఎంట్రీ స్కామ్స్. సో ఈ డేటా ఎంట్రీ స్కామ్స్ అనేవి మనకి పెద్ద పాపులర్ వెబ్సైట్స్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలిసిందే quicker.com, indeed.com అని చెప్పేసి కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్లో ఏంటి అంటే మనకి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదో డెలివరీ బాయ్ జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా, డేటా ఎంట్రీ జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా, ఎక్సెల్ షీట్ రిలేటెడ్ జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా, ఏ జాబ్స్ అప్లై చేసుకోవడానికైనా ఈ క్విక్కర్ అండ్ ఇండీడ్ అని చెప్పేసి కొన్ని జాబ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ జాబ్ ప్లాట్ఫామ్స్లో మనం అప్లై చేసుకునే దానికి ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే ఇట్లాంటి స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ట్రస్ట్ మీ, నేను డేటా ఎంట్రీలో వర్క్ చేశాను. దానికి రిలేటెడ్ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట. ఆన్లైన్ డేటా ఎంట్రీ చేస్తూ 56,000 వరకు సంపాదించచ్చా అని చెప్పేసి. ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కావచ్చు, పైన ఐకార్డ్స్లో కావచ్చు ఉంటుంది. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఆ వీడియోలో మీకు కంప్లీట్ చెప్పాను అనమాట. డేటా ఎంట్రీ ఎట్లుంటుంది, డేటా ఎంట్రీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, డేటా ఎంట్రీ ఎంత అమౌంట్ వస్తుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి కంప్లీట్ వీడియో అయితే అనమాట అది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే డేటా ఎంట్రీని సీరియస్గా తీసుకోవాలి అనుకుంటే ఆ వీడియో తప్పకుండా ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటి అంటే ఎర్న్ వితౌట్ నాలెడ్జ్ అనమాట. ఈ ఎర్న్ వితౌట్ నాలెడ్జ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్గా మనం చూసేది ఏంటి అంటే కాపీ పేస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం వాచ్ అండ్ ఎన్ అనే కాన్సెప్ట్. ఈ కాపీ పేస్ట్ అనే కాన్సెప్ట్ అనేది నేను ఎక్కువ వినలేదు, కానీ వాచ్ అండ్ ఎన్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా విన్నాను అనమాట. ఈ వాచ్ అండ్ ఎన్ రిలేటెడ్గా మనకు ఒక వెబ్సైట్ కూడా రివ్యూ చేశాను నేను మీకు. wealth.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే రివ్యూ చేశాను. ఆ వెబ్సైట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా పైన ఐకార్డ్స్లో ఉంటుంది. ఆ వెబ్సైట్ రిలేటెడ్ వీడియో అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ వెబ్సైట్ రిలేటెడ్గా నేను బాగా తెలుసుకునేది ఏంటి అంటే వాచ్ అండ్ ఎన్ కాన్సెప్ట్లో మీరు సంపాదించరో కానీ ఆ వెబ్సైట్ కనిపెట్టి ఉంటాడు కదా, అంటే లైక్ ఈ వాచ్ అండ్ మీరు వాచ్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది లేదా ఒక యాప్ ఉంటుంది కదా, వాడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడనమాట. అంటే ఆ వెబ్సైట్, ఆ యాప్ క్రియేట్ చేసినవాడు. ఇది ఎట్లా చెప్తానంటే మనకి పెద్ద ప్లేయర్స్ ఉంటారు, పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, షార్ట్ ఫిలిమ్స్ మీరు చూస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ పెద్ద షార్ట్ ఫిలిం యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో అందరినీ చెప్పట్లేదు, జస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం, ఓకేనా. ఆ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెబ్సైట్స్ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళకి ఎన్ని వ్యూస్ కావాలో అన్ని వ్యూస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ వ్యూస్ రిలేటెడ్గా అమౌంట్ అనేది పే చేస్తారు. అమౌంట్ పే చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాచ్ అండ్ ఎన్ అని చెప్పే కాన్సెప్ట్తో మన దగ్గరికి వస్తారనమాట. మనలాంటి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ హస్లర్స్ దగ్గరికి వస్తారనమాట. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీరు వీడియోస్ చూడండి అని మనకి ఇస్తే మనం పని చేయం, రైట్. సో మనం పని చేయం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాచ్ అండ్ అని చెప్పేసి కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. మీరు వీడియోస్ చూడండి, వీడియోస్ చూసిన దానికి మేము డబ్బులు ఇస్తాం అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తారనమాట. ఇట్లా కాన్సెప్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఊరికే ఎందుకు వీడియోస్ చూడడం, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తే మనీ అన్నా వస్తుంది కదా అనే ఒపీనియన్తో మనం ఏం చేస్తాం, వీడియోస్ చూడడం మొదలు పెడతాం అనమాట. అంతా బాగానే ఉంటుంది కానీ మనీ జనరేట్ అవుతుంది, మనీ కంటికి కనిపిస్తూనే ఉంటుంది, అబ్బా పెరుగుతుంది విత్డ్రాల్ అయిపోతుందేమో అనుకున్నాం. బట్ విత్డ్రాల్స్ అయితే అవ్వవు. ఈ వాచ్ అండ్ అన్న కాన్సెప్ట్లో మనకి ఒక 100 వెబ్సైట్స్ ఉంటాయి. 100 వెబ్సైట్స్లో 93 to 95 వెబ్సైట్స్ ఫేక్ వెబ్సైట్సే ఉంటాయి. మిగతా 5 వెబ్సైట్స్ అనేవి చాలా రేర్ దొరుకుతాయి. అండ్ ఆ రేర్ వెబ్సైట్స్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎక్కువ లెజిట్ వెబ్సైట్స్ రిలేటెడ్గానే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఫేక్ వెబ్సైట్స్ ఏది, మనీ ఎర్నింగ్ ఒరిజినల్ జెన్యూన్ వెబ్సైట్స్ ఏవి అని చెప్పేసి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో కన్సిడర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అట్లాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే. అండ్ థర్డ్ వే ఆఫ్ స్కామింగ్ వచ్చేసి హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఆన్లైన్. సో ట్రస్ట్ మీ గైస్, ఈ నీచ్ ప్రకారంగానే స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే మనం చాలా వరకు ఏంటి అంటే అరే ఒక సరైన ప్లానింగ్ లేదు మనకి, సరైన లైక్ ఆన్లైన్లో ఎట్లా సంపాదించాలో మనకు అర్థం కావట్లేదు. సరే పోనీ పెయిడ్ కోర్స్ ఏమైనా తీసుకుందాం ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా, ఎట్లా సంపాదించాలి, ఏం చేస్తే సంపాదించగలం, ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి డబ్బులన్నా ఇచ్చి పే చేసి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ అనేవి గెయిన్ చేసుకొని మనము కూడా ఆన్లైన్లో సంపాదిద్దామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కోర్సెస్ బై చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇట్లా మీకు ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ రావడానికి రీజన్ కూడా వాళ్ళే గైస్. ఎందుకు చెప్తున్నానంటే మనకి యూట్యూబ్లో చాలా యాడ్స్ అయితే కానీ చూస్తూ ఉంటాను అనమాట. ఒక ముస్లైన్ అయితే పాప్ అవుతాడు, నేను ఆన్లైన్లో ఇంత సంపాదించాను, మీరు కూడా సంపాదించవచ్చు, ఎట్లా సంపాదించాలి అనేది నేను ఒక వీడియోలో కోర్సులో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, రాండి చూడండి, ఆ కోర్సులో నేర్చుకోండి, పోయి డబ్బులు అయితే సంపాదించండి అంటాడు. గాయస్ దీనికి మించినంత ఎర్రిప్పు
యాడ్ ఇంకోటి ఉండదు అనమాట. ఎందుకు అంటే ఆన్లైన్లో ఎట్లా సంపాదించాలి అని వాడు ఒక కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి? యూట్యూబ్లో హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఆన్లైన్ జెన్యూన్ వేస్, మీరు కష్టపడతారు, మీరు కష్టాన్ని ఏదో ఒక నాలెడ్జ్ పెంచుకొని మీరు కష్టపడతారు అనుకుంటే చాలా వేస్ ఉన్నాయి గైస్. నేనే చెప్తాను కావాలంటే. ఆ కోర్స్లో ఏం నేర్పిస్తారు తెలుసా? బ్లాగింగ్ చేయండి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, లేదంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయండి అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని చెప్తారనమాట. అంతే. దానికి మీరు 500, 700, 1000 ఇట్లా మీరు తగలేస్తారనమాట. గైస్ కరెక్టే, 500 కాదు భయ్యా, 400 కాదు భయ్యా అంటారు. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి తెలుసు ఆ 500, 400 వాల్యూ. సో యా, ట్రస్ట్ మీ గైస్, మీలో ఎవరన్నా సరే ఇట్లాంటి ఒక ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా కోచింగ్ జాయిన్ అవుదాం, లేకపోతే ఆన్లైన్ ఎట్లా ఆన్లైన్లోనే ఎట్లా సంపాదించాలి అని చెప్పేసి ఒక కోచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం దాంట్లో జాయిన్ అవ్వకండి. దానికన్నా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని మీ థాట్ ప్రాసెస్ ఉంది, యూట్యూబ్లో నుంచి మనీ సంపాదించాలి అనుకుంటున్నారు. నిజమే, యూట్యూబ్ రిలేటెడ్గా వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో, కానీ దానిలో అన్నిటి ప్రాక్టికల్ గైడెన్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఒక కోర్స్ బై చేసినారనుకోండి, అది మీకు యూజ్ అవుతుంది. అదే ఇప్పుడు బ్లాగింగ్ రిలేటెడ్గా అనుకోండి, అంటే వెబ్సైట్ క్రియేట్ చేసి వెబ్సైట్ డెవలప్ చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారు అనుకోండి, యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. కానీ ప్రతి ఒక్కటి అంత పర్ఫెక్ట్ స్కిల్డ్ మేనర్లో ఉండదు, అంటే ఒక స్ట్రక్చర్లో ఉండదు. కాబట్టి మీరు వెబ్సైట్ రిలేటెడ్గా కొనడంలో తప్పులేదు, అది కొనచ్చు. అట్లా కాకుండా మొత్తం ఆన్లైన్లోనే డబ్బులు ఎట్లా సంపాదించాలి అన్న కాన్సెప్ట్ కొంటారు చూసారా, అది తప్పు. అది తప్పు, తప్పు, ఇది తప్పు. వాడు ఏమి చెప్పడు, ఈ బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇట్లాంటి రిలేటెడ్ కంటెంట్ని వాడు కవర్ చేస్తాడు. సో డోంట్ బై హౌ టు మేక్ మనీ ఇన్ ఆన్లైన్ అనే కోర్సులు అయితే బై చేయకండి. అండ్ ఫోర్త్ స్కామ్ వచ్చేసి స్టాక్ మార్కెట్ స్కామ్స్. ఈ మధ్య కాలంలో ట్రస్ట్ మీ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. నేను కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరికన్నా సరే డబ్బులు అనేది ఈజీగా సంపాదించాలనే ఉంటుంది. అలా ఈజీగా సంపాదించే వేళ స్టాక్ మార్కెట్ అనేది ఒకటి. కరెక్ట్, అది ఈజీ. నా ట్రస్ట్ మీ, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఉంటే వాళ్ళు చెక్కతో కొడతారు నన్ను. అది ఈజీ ప్రాసెస్ ఏంట్రా, ట్రెండ్ లైన్స్, ఆ లైన్స్, ఈ లైన్స్, అది ఇది నేర్చుకోవాలి అంటారు. కరెక్టే, అన్నీ నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా సంపాదించవచ్చు మీరు. అది చెప్తున్నాను నేను. స్టాక్ మార్కెట్లో ఈజీగా మీరు సంపాదించుకోగలరు. కాకపోతే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా చాలామంది స్కామ్స్లో ఇరుక్కుపోతున్నారు. సో ఈ స్టాక్ మార్కెట్లో ఎంత టైప్ ఆఫ్ స్కామ్స్ అవుతాయి అంటే, మనకి పెద్ద పెద్ద టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కావచ్చు, మనకి కొన్ని స్టాక్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా స్టాక్స్ సజెస్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ పోయి ఆ స్టాక్స్ని కొనడమో లేకపోతే స్టాక్స్ని సెల్ చేయడమో చేస్తాం. ఇట్లా చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, ఓకే లక్కు బాగుంటే పోతాయి, లక్కు బాగాలేకపోతే దోలు తీరిపోతుంది. ట్రస్ట్ మీ గైస్, నేను పర్సనల్గా చూసిన దాని ప్రకారం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు 5 స్టాక్స్ సజెస్ట్ చేస్తారనమాట. డైలీ 5 స్టాక్స్ సజెస్ట్ చేస్తారు. ఆ 5 స్టాక్స్ సజెస్ట్ చేసినప్పుడు దాంట్లో 3 to 2 స్టాక్స్ మాత్రమే ప్రాఫిట్ ఇస్తాయి, మిగతా 2 స్టాక్స్ లాస్ చేస్తారు. సో 2 స్టాక్స్ లాస్ అయినాయంటే, యా గైస్ 3 స్టాక్స్ ప్రాఫిట్ వచ్చింది, 2 స్టాక్స్ లాస్ అయిందంటే మనకి ప్రాఫిటే కదరా అంటావు, బాగానే ఉంది. కానీ వితౌట్ ఎనీ నాలెడ్జ్ దిగినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా మనకి, అరే కిందకు వస్తుంది అంటే లైక్ మీరు పైకి వెళ్తుంది అని బై చేస్తారనుకోండి, కిందకు వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, కిందకు వచ్చేటప్పుడు సెల్ చేయకుండా మనం దాన్ని అట్టే హోల్డ్ చేస్తాం అనమాట. అట్లే హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ స్టాక్ కిందకి వెళ్తున్నా కానీ మనం లాస్లో ఉన్నా కానీ ఆ స్టాక్ని అనేది సెల్ చేయం. అంటే స్టాక్ నుంచి బయటికి రామన్నమాట. స్టాక్ని అట్టే స్టిక్ చేసుకొని ఉంటాం, ప్రాఫిట్కి వెళ్తుందేమో అని చెప్పి. కానీ అల్టిమేట్గా మనీ మాత్రమే లూజ్ అవుతారు మీరు, ఓకేనా, వితౌట్ ఎనీ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లోకి దిగితే. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి గైస్. ట్రస్ట్ మీ, మీరు ఇట్లాలాగా ఒక టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి జాయిన్ అయ్యి వాడు కొన్ని స్టాక్స్ సజెస్ట్ చేస్తాడు, ఆ స్టాక్స్ని పోయి కొందాం సరిపోతుంది, సింపుల్గా అయిపోతుంది అనుకొని మాత్రం స్టాక్ మార్కెట్లోకి దిగకండి. నేను కూడా స్టాక్ మార్కెట్లోకి అలా దిగి నా తప్పు నేను తెలుసుకొని నేను నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నా. ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసే ప్రాసెస్ రిలేటెడ్ వీడియో కూడా ఒకటి పెట్టాను. పేపర్ ట్రేడింగ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదిస్తున్నా, పేపర్ ట్రేడింగ్లో నేను ఏం నేర్చుకున్నా అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో చూడండి, మీకు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. స్టార్టింగ్ స్టాక్ మార్కెట్ స్టేజెస్లో ఎట్లా సంపాదించాలి, ఏం నేర్చుకోవాలి అని మీకు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. ఆ వీడియో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి రావాలి అనుకుంటే ఆ వీడియో ఖచ్చితంగా నేను నా హార్ట్తో సజెస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడండి, పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఓకేనా.
ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్కామ్స్లో అయితే బుక్ అవ్వకండి. ముందు చెప్పిన స్కామ్స్ ఏవో ఒక లెక్క అయితే ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్కామ్ మొత్తం ఇంకో లెక్క. ముందు చెప్పిన స్కామ్లో ఏంటి, మీకు పోతే 400-300 పోతుంది. ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్కామ్లో పోతే మీరు పెట్టిన అమౌంట్ మొత్తం పోతుంది. ఎంత అమౌంట్ పెడతారు, 2000, 6000, 7000, 10,000 ఇట్లా ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో 500తో స్టార్ట్ చేయలేరు ఎవరు. కనీసం అంటే 5,000 నుంచి 10,000 ఇన్వెస్ట్ చేస్తారు. 5,000 నుంచి 10,000 లాస్ అవుతారు. కాబట్టి ఆ వీడియో చూడండి, ఏం నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఎందుకు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ స్కామ్సే చేస్తున్నాం, మిగతా కూడా ఉన్నాయి కదా అంటే, గైస్ మన ఛానల్లో ఎక్కువ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. మనం చాలా వెబ్సైట్స్ని అయితే రివ్యూ చేసాం. ఫేక్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్, జెన్యూన్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్ అండ్ జెన్యూన్ అయినవి నేనే మీకు సజెస్ట్ చేశాను. ఫేక్ అయినవి మీకు సజెస్ట్ కూడా చేయలేదు. వీడియో చేసి వీటిలో వర్క్ చేయకని మీరు వర్క్ చేస్తుంటే అని చెప్పి వీడియో కూడా చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తాను అనమాట, మనీ ఎర్నింగ్ ప్లే లిస్ట్ అని చెప్పేసి. ఆ ప్లేలిస్ట్ని అయితే విజిట్ చేయండి. దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ గురించి అయితే రివ్యూస్ అయితే ఉంటాయి. మీకు జెన్యూన్ వెబ్సైట్ ఉంటుంది, ఫేక్ వెబ్సైట్ ఉంటుంది. మీరు వర్క్ చేస్తున్న వెబ్సైట్ని చూసుకొని సెర్చ్ చేయండి అండ్ దాంట్లో చూడండి. వీడియో ఉంటే వీడియో చూడండి, లేదు అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఏ వెబ్సైట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ రిలేటెడ్గా నేను రివ్యూ చేసి ఆ వెబ్సైట్ ఫేకా లేదా జెన్యూనా అని చెప్పేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ లాస్ట్ స్కామ్, బట్ నాట్ దిస్ ఈస్ లీస్ట్, బట్ ఇట్స్ లాస్ట్ స్కామ్ అనమాట ఈ వీడియోకి. ఏంటి అంటే క్రిప్టో స్కామ్స్ అనమాట. ఈ క్రిప్టో స్కామ్స్ అనేవి అంతగా జరగవు, ట్రస్ట్ మీ. ఇప్పుడైతే క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా మన ఇండియాలో అంత ఇది లేదు, కాకపోతే క్రిప్టో స్కామ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట. ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఏం చేస్తారంటే ఈ ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా దీని రిలేటెడ్గా చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే క్రిప్టో ఇస్ ది బెస్ట్ వే టు ఇన్వెస్ట్ అని కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే దాంట్లో కాయిన్ ప్రైస్ తక్కువ ఉంటుంది, ఈజీగా మీరు డబ్బులు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ ఏంటి అంటే వీళ్ళు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి, క్రిప్టోలో ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడతారనమాట. గైస్ అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు అనమాట. ఇన్వెస్ట్ చేయండి అండ్ ట్రేడింగ్ చేయండి, తప్పు అనట్లేదు నేను. ఇన్వెస్ట్ చేస్తూ ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నారు అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇథీరియం అని చెప్పేసి ఒక కాయిన్ ఉంటుంది అనమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ క్రిప్టోలో ఉంటే ఇథీరియం అని చెప్పే కాయిన్ ఏం చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది అనమాట. అంటే మీరు బై చేసినా, సెల్ చేసినా, ఏం చేసినా ట్రాన్సాక్షన్స్ అనేవి మొత్తం ఈ ఇథీరియం కాయిన్ అనేది రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. అదే ఇప్పుడు బిట్ కాయిన్ అనేది ఏమవుతుంది, ఈ ట్రాన్సాక్షన్స్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం కొనాలి కదా, ఏదో ఒకటి కొంటేనే ఆ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్లా కొనేదానికి ఏం యూజ్ అవుతుందంటే బిట్ కాయిన్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ఇథీరియం కాయిన్ కూడా ఉంది, అది కూడా ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ అవుతుంది అనుకోండి. కానీ బిట్ కాయిన్కి ఇథీరియంకి మెయిన్ డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. బిట్ కాయిన్ ఏం చేస్తుంది అంటే ఎక్స్చేంజ్కి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు నా దగ్గర కొంటాం, నేను మీ దగ్గర కొనడానికి బిట్ కాయిన్ యూజ్ అవుతుంది. ఈ కొంటున్న ప్రాసెస్ని రికార్డ్ చేయడానికి ఇథీరియం యూజ్ అవుతుంది అనమాట. ఇది కాన్సెప్ట్. ఇట్లా కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, ఆ కాయిన్లో మీరు ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు. కానీ ఇట్లా కాన్సెప్ట్ లేకుండా జస్ట్ పాపులారిటీతో వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్క్విడ్ గేమ్ అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ స్క్విడ్ గేమ్ అనే మూవీ రిలీజ్ అవ్వగానే స్క్విడ్ కాయిన్ అని చెప్పేసి ఒక కాయిన్ రిలీజ్ అయింది. ఆ కాయిన్ వచ్చిన ఒక 2 నెలలకే అది కొట్టిన హెడ్ పర్ సర్క్యూట్స్ ఇంకోటి కొట్టలేదన్నమాట. భయంకరంగా పెరిగింది, దుమ్ముగా పెరిగింది. ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి 100% రిటర్న్స్ ఇచ్చింది. 100% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత గమ్మునే ఉందా? ఉండాలి కదా. ఇప్పుడు ఆ కాయిన్ ఉండలేదు, ఎత్తేసిందంటే ఇన్ ద సెన్స్ లైక్ వాట్, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం పోయినంటే, అంటే వాడు తీసుకునేసి వెళ్ళిపోయినాడు, మీకు ఇవ్వలేదు ఏమి. అంటే మీరు విత్డ్రా చేసుకోలేరు, మీరు ఏమీ చేసుకోలేరు, పెట్టిన అమౌంట్ వేస్ట్. స్కామ్. ఇట్లలాగా క్రిప్టో కరెన్సీలో చాలా ఎక్కువ స్కామ్స్ అనేవి జరుగుతుంటాయి. రోజుకొక కాయిన్ పుట్టుకొని వస్తుంది, రోజుకొక కాయిన్ కాన్సెప్ట్ వస్తుంది. సో కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ కాయిన్ ఎందుకు పనికొస్తుంది, ఏ కాయిన్ ఏం చేస్తుంది అని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఆ తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఏదైనా కాయిన్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ కాయిన్ రిలేటెడ్గా పేపర్ వర్క్ లేదా ఆ కాయిన్ రిలేటెడ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, బిట్ కాయిన్ అని యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయగానే బిట్ కాయిన్ రిలేటెడ్ వెబ్సైట్ వస్తుంది. అట్లాగే మీరు ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాయిన్ని గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ కాయిన్ రిలేటెడ్గా వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడ పేపర్ వర్క్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్వెస్టర్స్ అనే ఆప్షన్ అన్న ఉంటుంది, లేదా పేపర్ వర్క్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అన్న ఉంటుంది. ఆ పేపర్ వర్క్ లేదా ఇన్వెస్టర్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు వాళ్ళకు పీడిఎఫ్ ఇస్తారనమాట. ఆ పీడిఎఫ్లో ఏముంటుందంటే
వాడి గోల్ ఏంటి, ఆ కాయిన్ మోటివేషన్ ఏంటి, ఆ కాయిన్ ఎందుకు వచ్చింది, ఆ కాయిన్ ఎందుకు పనిచేస్తుంది, ఇట్లాగా మొత్తం కాన్సెప్ట్ ఆ పేపర్ వర్క్లో ఉంటుంది అనమాట. ఆ పేపర్ వర్క్ మొత్తాన్ని చదవండి. మొత్తం చదివిన తర్వాత ఆ కాయిన్ గురించి మీకు అర్థమైంది, ఆ కాయిన్ స్కామ్ కాదు, ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటేనే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే చాలా లాస్ అవుతారు. నేను పర్సనల్గా 5,000 రూపీస్ వరకు అయితే లాస్ అయ్యాను. మీరు అట్లా లాస్ అవ్వకండి, ట్రస్ట్ మీ, లాస్ అవ్వకండి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ పేరుతో, సరేనా? సో దీస్ ఆర్ ది 5 స్కామ్స్ గైస్. ఈ 5 స్కామ్స్ నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండండి, మీకు ఆన్లైన్లో చాలా డబ్బులు అయితే మిగులుతాయి. అండ్ ఈ 5 స్కామ్స్ని గురవ్వకుండా మంచి లిజిట్ వెబ్సైట్స్, మంచి మనీ ఎర్నింగ్ యాప్స్, మంచి మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ ఛానల్లో మంచి జెన్యూన్ వెబ్సైట్స్ రివ్యూస్ వస్తూ ఉంటాయి అండ్ ఫేక్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వెబ్సైట్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. యూ గైస్ కెన్ గో త్రూ ఎవ్రీ వన్ అనమాట. సో దిస్ ఇస్ ది వీడియో గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నా, వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.